హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు నేను చెప్పే సెకండ్ దివాళీ స్టాక్ పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్. దీనికంటే వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా స్టాక్స్ని కొంచెం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేటప్పుడు ఒకేసారి కొనకూడదు. ఈరోజు వచ్చింది కదా ఫాల్, అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం మొన్న ముక్క ప్రోటీన్ పెరిగింది ఈరోజు 10% నేను చెప్పడం వల్ల పెరిగిందని, నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ నేను చెప్పడం వల్ల పెరిగిందని కాదు, జస్ట్ వాటి మూమెంట్ వచ్చింది కాబట్టి పెరిగింది. రేపు పడిపోవచ్చు, చెప్పలేమన్నట్టు. అందుకే ఒకే రోజు ఫుల్ అమౌంట్ పెట్టి కొనకూడదు, కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకోవాలి అన్నట్టు. ఒకసారి జంప్ అయిందా మళ్ళీ కొంచెం డౌన్ అయినప్పుడు అలా అలా అక్యుములేట్ చేసేసుకొని కొంచెం లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసేసుకొని ఒక 50-100% లేకపోతే మీ టార్గెట్ మీరు ఎంత సాటిస్ఫై అవుతారు. కొందరు 10%కే సాటిస్ఫై అవుతారు, అప్పుడు తీసేసుకుంటాం అన్నట్టు. కొందరు 20కి అవుతారు, కొందరు 30. ఇలా మీకు ఎక్కడ సాటిస్ఫై అవుతుంది, మీరు ఎంత రిస్క్ పెట్టుకుంటున్నారు అనే వాటిపైన ఆలోచించి మీరు అప్పుడు వాటిని ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోండి. సో మీకు అర్థమైంది కదా, ఇది స్లోగా అక్యుములేట్ చేసేసుకోవాలి. నేను చెప్పాను పెరగవు, నేను చెప్పలేదు అని పెరగకుండా ఉండవు. జస్ట్ వాటి టైం వచ్చినప్పుడు మన అనాలిసిస్ కరెక్ట్ అయినప్పుడు అది పెరుగుతాయి. సో ఈరోజు మార్కెట్ మొత్తం పడుతున్నా కూడా మనం అనుకున్న కొన్ని స్టాక్స్ పెరిగాయి. సో దాంట్లో మన గొప్ప ఏం లేదు, అది మార్కెట్ టైం కాబట్టి అంతే. సో ఇప్పుడు నేను పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ స్టాక్ ఎందుకు చూస్తున్నా, అసలు డిఫెన్స్ సెక్టార్ ఎందుకు చూస్తున్నా దివాళీ స్టాక్ 2కి అని అంటే, సో బేసికల్గా ఒక దేశాన్ని కాపాడుకోవాలి అంటే మనకేం కావాలి, సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మన ఇల్లుని కాపాడుకోవాలి అంటే మనం ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో, ఒక దేశాన్ని కాపాడుకోవాలి అంటే పక్కన ఉన్న కంట్రీస్ నుంచి ఒక దేశాన్ని కాపాడుకోవాలి అంటే చాలా కష్టపడాలి మనం. సో ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కన ఒకరు బలంగా ఉంటే వాళ్ళతో గొడవ పోవడానికి కొంచెం ఆలోచిస్తాం, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళ మీదకి ఈజీగా గొడవకి పోతాం. ఇన్ ద సేమ్ వే మనం బలమైన కంట్రీగా ఉంటే పక్క వాళ్ళు రావడానికి భయపడతారు, మనం బలహీనంగా ఉంటే పక్క వాళ్ళు ఈజీగా మన మీద పడిపోతారు అన్నట్టు. అదే మన కాన్సెప్ట్. సో డిఫెన్స్ సెక్టార్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన దేశాలు, మిత్ర దేశాలు అంత ఎక్కువ ఉంటాయి. డిఫెన్స్ సెక్టార్ ఎంత వీక్ ఉంటే ప్రతి ఓడికి చులకనగా అయిపోతాం అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్స్తోనే నేను పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ సెలెక్ట్ చేశాను. మరి రిమైనింగ్ డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి కదంటే, నేను చూస్ చేసుకునేది ఇది. ఇలా డిఫెన్స్ స్టాక్స్ చాలా ఉంటాయి, దాంట్లో మీకు ఏది సూటబుల్ అవుద్ది, మీకు ఏది నచ్చుతుంది అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోండి. ఇది దివాళీ స్టాక్ 2. ఓకే, అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్న ప్రజెంట్ దీన్ని అంటే, చూడండి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, డిఫెన్స్ ఇంపోర్ట్ కాదు ఇక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే మనమే పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే రేంజ్లోకి వస్తున్నాం స్లోగా. మనం పక్క కంట్రీస్ నుంచి తీసుకునే రోజులు పోయి పక్క కంట్రీస్కే ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం వస్తున్నాము అంటే వీఆర్ ఆన్ ట్రాక్, వీఆర్ గ్రోయింగ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో అలా $2.63 బిలియన్ మనం ఎర్న్ చేసాం ఇన్ FY24. అర్థమైంది కదా, విచ్ ఈస్ అప్ బై 32% ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసేసుకుంటే 32.5% మనం ఇంక్రీజ్ అయ్యాం ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, ఇది ఒక రీజన్. సో ఆల్రెడీ మరి పెరిగి ఉన్నాయి కదా అంటే, పెరిగి ఉండని కరెక్షన్ వస్తాయి, వాటి రిజల్ట్స్కి మ్యాచ్ అవుతాయి. డిఫెన్స్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా గ్రోత్ ఉంది కదా. ఎస్, వీ హ్యావ్ మోర్ టైమ్ టు ఎక్స్ప్లోర్ అన్నట్టు. సో అలానే అది పడిపోయినప్పుడు కొంచెం అక్యుములేట్ చేసుకోవడం మన బాధ్యత. సో దీంట్లో మేజర్గా అసలు ఏ బేస్గా నువ్వు ఆలోచించావనంటే, నన్ను అడిగితే నీకు చెప్తున్న ఆన్సర్స్: గ్రోయింగ్ డిమాండ్ ఫస్ట్ వన్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, గవర్నమెంట్ సపోర్ట్, ఆపర్చునిటీస్. సో ఈ 4 మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. సో డిమాండ్ గ్రోత్ ఈజ్ లైక్లీ టు యాక్సిలరేట్ ద రైజింగ్ కన్సర్న్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. మనం మాట్లాడుకున్నట్టు నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నౌ టిల్ April 23, total of 606 industrial licenses were issued, 369 companies operating in defense sector. డిఫెన్స్ సెక్టార్లో ఇంతమందికి లైసెన్స్ ఇష్యూస్ చేశారు అంటే ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, the Ministry of Defense has a target of achieving defense export worth of 2.41 billion, 20,000 crores. Just discuss చేసాం ఇండియా ఇన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్. సో ఇది కూడా మాట్లాడుకున్నాం. సో యాన్యువల్ డిఫెన్స్ ప్రొడక్షన్ హిట్స్ రికార్డ్ హై, అప్రాక్సిమేట్లీ 1.27 lakh crore, $15.34 billion ఇన్ FY24 బై 16.7% ఇంక్రీజ్ అయ్యాం. సో ఇది గ్రోయింగ్ డిమాండ్ పెరిగే కొద్దీ మనం కూడా దాంట్లోకి వస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇండియా డిఫెన్స్ బడ్జెట్ $74.7 billion
ర్యాంక్డ్ 4th హైయెస్ట్ గ్లోబల్గా డిఫెన్స్కు బడ్జెట్ అలొకేషన్లో మనం 4th ర్యాంక్లో ఉన్నామంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓపెన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ ఫర్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ టు ప్రొవైడ్ ఇంపటస్ అవుట్ టు ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక మంచి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రక్క దేశాలకు కూడా మనమంటూ ఏంటో తెలవడానికి, ఇండియా డిఫెన్స్ను కూడా ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి తెలవడానికి ప్రైవేట్ సెక్టర్ని కూడా దే ఆర్ ఎంకరేజింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తుందని మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఇది ఓకే, ఈ ఎక్స్పోర్ట్ బడ్జెట్ సో ఎంత పెట్టారు 24-25 అంటే 23,855 కోట్లు పెట్టారు అనేది మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ద రెగ్యులర్ యూనియన్ బడ్జెట్ సో ఇది అప్రాక్సిమేట్లీ $75 బిలియన్. ఇది ఇంటర్మ్ బడ్జెట్ అంటే బిఫోర్ ఎలక్షన్ల ముందు మనం బీజేపీ గవర్నమెంట్ పెట్టింది కదా అది. ఆ తర్వాత ఇది ఫుల్ టైం బడ్జెట్. సో 2 బడ్జెట్లు అయ్యారు, అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. సో లిస్ట్ ఆఫ్ 509 products హ్యావ్ బీన్ promulgated by డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ. ఆ తర్వాత సో SRIJN పోర్టల్ కూడా ప్రమోట్ చేస్తుంది, ఇది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడు, ఇదొకటి. ఇండియా హ్యాస్ అరౌండ్ 194 డిఫెన్స్ టెక్ స్టార్టప్ బిల్డింగ్ ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్ టు ఎంపవర్ అండ్ సపోర్ట్ ద కంట్రీ ఇన్ డిఫెన్స్ సెక్టర్. మీకు అర్థమైంది కదా ఎందుకు మనం డిఫెన్స్ సెక్టర్ను ఫోకస్ చేయాలి లాంగ్ టర్మ్కి అంటే, ఈ ఒక్క స్టాక్ నేను చెప్పే స్టాక్ కాదు, వేరే స్టాక్స్ కరెక్షన్ అయినా కూడా దాంట్లో ఆపర్చునిటీస్ వెతుక్కోండి. సో ఇక్కడ వేరే స్టాక్స్ అంటే 9 కంపెనీస్ తీసేసుకోండి. ఇవి లిస్టెడ్లో CFF ఫ్లూయిడ్ కంట్రోల్, NIBE, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్, పారా డిఫెన్స్, రాజెల్, కృష్ణా డిఫెన్స్, ఆల్, ఆస్ట్రా మైక్రోవేవ్, ప్రాడ్, మిదాని, నెక్స్ట్ HAL, ఇవి కూడా ఉన్నాయి. సో ఇవి మిస్ అయినట్టున్నాయి. సో సారీ HAL ఆల్రెడీ వచ్చేసింది. సో ఇవి ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్లో ర్యాలీ అనేది ఎక్కువైంది. సో మనం ఏం చేయాలి, ఈ టైంలో ఎంటర్ అవ్వకూడదు. కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం అక్యుములేట్ చేసుకుంటా లాంగ్ టర్మ్లోకి మనం చూడాలి. అలా చూస్తేనే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఆ తర్వాత IPO డీటెయిల్స్. అదేంటి మళ్ళీ IPO డీటెయిల్స్ మాట్లాడుతున్నాం అంటే, ఈ స్టాక్ కూడా IPO డీటెయిల్స్ మాట్లాడే టైం ఉంది. ప్రీవియస్గా స్టాక్ మాట్లాడినా ఈ స్టాక్ కూడా మాట్లాడాల్సి వస్తుంది, అది ఎందుకో చెప్తా. ఓకే, ఇప్పుడు ప్రైస్ బ్యాండ్ ఎక్కడ వచ్చేసింది 165 to 175, ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో 21లో వచ్చేసింది. రీసెంట్గా వచ్చింది కాబట్టి నేను IPO గురించి మాట్లాడుతున్నాను. బేసికల్గా పాత కంపెనీ అయితే IPO గురించి మాట్లాడేవాడిని కాదు అది. సో లిస్టింగ్ ఎట్ NSE BSE, ఇది SME కాదు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. సో వీళ్ళ బిజినెస్ ఎక్కడ ఉంది, ఇప్పుడు పారాస్ డిఫెన్స్ వాళ్ళకి ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సెక్టార్ గురించి అయిపోయింది, నేను ఓన్లీ పారాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో రాకెట్ మిసైల్ ప్రోగ్రామ్స్, స్పేస్ రీసెర్చ్, నావల్ సిస్టమ్. సో మీరు కొంచెం స్టాప్ చేసి ఇవన్నీ చూడండి. బ్యాటిల్ ట్యాంక్, ఆర్మర్డ్ వెహికల్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ సర్వైలెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డింగ్. సో నేను ఒక్కొక్కటి హెడ్డింగ్ చదివా, మీరు జస్ట్ 5 minutes స్టాప్ చేసి మీరు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది బిజినెస్. మన కంటెంట్ ఏంటంటే, మనకు థియరిటికల్ కంటే మనకు వర్చువల్గా నేను రిప్రజెంట్ చేస్తాను బిజినెస్. ఎందుకంటే మన వాళ్ళకి అర్థం అవ్వాలి, నార్మల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా సింపుల్గా అర్థం అవ్వాలి. ఇలా చూడగానే మీకు ఏమర్థమైంది, షిప్లోకి వస్తుందా, తర్వాత మిసైల్స్కి వస్తుంది, తర్వాత రాకెట్స్కి వస్తుంది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి వస్తుంది. సో స్పేస్ రీసెర్చ్లో ఉంటుంది వీడు, నెక్స్ట్ స్పేస్ ఇమాజినరీ సిస్టమ్స్లో ఉంటాడు, డ్రోన్ టెక్నాలజీలో ఉంటాడు, నెక్స్ట్ ఏవియానిక్స్లో ఉంటారు, క్వాంటమ్ టెక్నాలజీలో ఉంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డింగ్. సో వీటిలో ఈ బొమ్మలను చూసి మనం గుర్తుపెట్టేసుకోవాలి పారాస్ అంటే ఏంటి, పారాస్ డిఫెన్స్ స్టాక్ అంటే ఏంటి, వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కడ ఉంటుంది అని బొమ్మలు చూసి మాత్రం ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఈజీ అన్నట్టు. అందుకే మన వాళ్ళకి బొమ్మలు పెడతాను నేను. బొమ్మలు మీన్స్ ఈ డయాగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ అసలు మా మిషన్ ఏంటి, మా విజన్ ఏంటి అనేది ఆలోచిస్తే, మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ. సో మేక్ ఇన్ ఇండియాలో పార్ట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అవర్ మిషన్ ఈజ్ టు ఎక్సెల్ ఇన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై డెలివరింగ్ ఇన్నోవేటివ్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సొల్యూషన్లో వీళ్ళు టాప్ అన్నట్టు. అవర్ విజన్, వి ఎయిమ్ టు బి ట్రస్టెడ్ కంపెనీ ఫర్ అవర్ స్టేక్ హోల్డర్ హోల్ హార్టెడ్లీ డెడికేటెడ్ టు అచీవింగ్ సస్టైనబుల్ బిజినెస్ గ్రోత్ టుగెదర్. ప్రతి ఒక్కరు చెప్తారులే కానీ ఫైనల్గా ఎవరు మంచి రిటర్న్స్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇన్నోవేటివ్ R&D, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్, స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ 500 ప్లేస్, ఆన్ టైమ్ క్వాలిటీ డెలివరీస్, హెరిటేజ్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్. ఇది వీళ్ళ గురించి. నెక్స్ట్ ఈ కంపెనీ కాకుండా దీనికి సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. సబ్సిడరీస్ ఏంటంటే పారాస్ ఏరోస్పేస్, క్వాంటికో టెక్నాలజీ. ఎందుకంటే ఇంతసేపు మనం బొమ్మలు చూపెట్టే కదా ప్రోడక్ట్లు, ఆ ప్రోడక్ట్లు ఎవరెవరు చేస్తారు అంటే పారాస్లో ఉన్న సబ్సిడరీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నట్టు. పారాస్ యాంటీ డ్రోన్, ఓపెల్ టెక్నాలజీ, మెక్టెక్ థర్మల్ ప్రైవేట్ లిమిటెడ్, పారాస్ గ్రీన్, ఐఆర్టీ ఇన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవన్నీ వాళ్ళ సబ్సిడరీస్ అన్నట్టు. అది మనకు దీని గురించి. ఇప్పుడు మనం ఫండమెంటల్గా వెళ్తే అదేంటి అన్ని చెప్పినాం, మరి ఫండమెంటల్గా చెప్పమంటే ఫండమెంటల్గా కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫండమెంటల్గా మనం మాట్లాడుకుంటే సో ఈరోజు ఒకసారి రిఫ్రెష్ చేస్తా. సో ఫండమెంటల్గా మాట్లాడితే ఈరోజు స్టాక్ 3% పడిపోయింది. సో నో ప్రాబ్లం. మార్కెట్ క్యాప్ 4000, కరెంట్ ప్రైస్ 1000, హై ఎండ్లో 1500 నుంచి 600. నెక్స్ట్ బుక్ వాల్యూ 114. బుక్ వాల్యూ చూస్తే ప్రైస్ టు బుక్ వాల్యూ 8.93. ఇండస్ట్రీ అనేది 9.21 ఉంది. ఇంకా కొంచెం స్పేస్ ఉంది రెండింటికి. స్టాక్ PE 107, ఇండస్ట్రీ PE 74.6. అందుకే ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి అక్యుములేట్ చేసుకోకూడదు ఈ స్టాక్లో. స్లోగా అక్యుములేట్ చేసుకోవడం బెస్ట్. డెట్ ఏం లేదు. ఓకే, ఇంట్రెన్సిక్ వాల్యూ 195 ఉంది. సో మనం ఈ అబౌట్ గురించి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసాం, ఎంత డెప్త్గా మంచిగా చూసాం, బొమ్మలు అయితే గట్టిగా చూసుకున్నాం. ఆ తర్వాత ఇదొక పాయింట్ చెప్తా కదా. సో ఇక్కడ ఈపీఎస్ అండ్ PE అనేది ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉన్నాయి. కొంచెం PE డౌన్ అవుతూ ఉంటే మనకు చాలా బెస్ట్. ఎక్స్పెక్టెడ్ గుడ్ క్వార్టర్, ఇది ఒక ప్రోస్. నెక్స్ట్ ట్రేడింగ్ అనేది 9.2 బుక్ వాల్యూ అవుతుంది. సో కంపెనీ రిపీటింగ్ సేమ్ ప్రాఫిట్స్. సో ఇట్స్ నాట్ పేయింగ్ ఎ డివిడెంట్. ఈక్విటీ ఆఫ్ 8.33 లాస్ట్ ఓవర్. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కొంచెం తక్కువ ఉంది. కంపెనీ హ్యాస్ ఎ హై డెటర్ ఆఫ్ 285 days. సో ఇది మనకి ప్రోస్ అండ్ కాన్స్. ఆ తర్వాత వస్తే దీంట్లో ఉన్న కంపెనీస్ యొక్క PE చూడండి, 36, 70, 58. నెక్స్ట్ 125, 106, 105, 76. ఇది 106 ఉంది. పారస్ కొంచెం ఎక్కువే ఉంది బేసికల్గా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తక్కువ ఉంది, కానీ ఇది బాగా ర్యాలీ అయింది, ఇది కొంచెం ర్యాలీ అవ్వలేదు. కొన్నిసార్లు చూసుకుంటే ర్యాలీ అయ్యి ఈ కరెక్షన్ కోసం వెయిట్ చేయడం కంటే కొన్నిసార్లు బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, బెటర్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఎంటర్ అవ్వడంలో తప్పలేదు. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్, ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్. సో సేల్స్ చూస్తే చూడండి, 154 నుంచి 254. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే 43 నుంచి 53. కొంచెం స్లో గ్రోతే ఉంది, అంత ఫాస్ట్ గ్రోత్ అయితే ఏం లేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28%. సో ఎందుకంటే కాంపిటీటర్స్ వస్తూ ఉంటారు, అందరు చాలా ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు కాబట్టి కాంపిటీటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈపీఎస్ ఓకే, ఈపీఎస్ ఇక్కడ తగ్గిపోయింది, మళ్ళీ ఇక్కడ కొంచెం పికప్ అయినట్టు అయింది. ROE చాలా తక్కువ ఉంది. ఓకే, టోటల్ అసెట్స్ అనేవి ఇవి, అందుకే లాంగ్ టర్మ్లో చూస్తున్నాను నేను. సో ఆ తర్వాత నెట్ క్యాష్ ఫ్లో కొంచెం మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఓకే. నెక్స్ట్ ప్రమోటర్స్ చూడండి, 58.94. ప్రమోటర్స్కి కాన్ఫిడెన్స్ ఉంది, స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు. FIS ఇప్పుడు రీసెంట్ క్వార్టర్లో పెంచేసుకున్నారు, సెప్టెంబర్ క్వార్టర్లో 2.97% నుంచి 3.46. అండ్ DAS కూడా పెంచుకున్నారు, ఇది ఒక పాజిటివ్ చూడొచ్చు, 0.07 నుంచి 0.63. ఇది మనకి ఫండమెంటల్గా ఇది చూడాల్సింది. మరి ఫండమెంటల్ చెప్పుకున్నాం, వాట్ అబౌట్ టెక్నికల్? ఓకే, టెక్నికల్గా కూడా మాట్లాడాలి కదా మీరు క్వశ్చన్ చేయొచ్చు మనల్ని. సో బాబు గారు, ఓకే, ఇది మనకి ప్రజెంట్ పారాస్ టెక్నికల్ స్టాక్ అనేది నేను IPO గురించి ఎందుకు చెప్పాను అర్థమైంది కదా మీకు. 165 నుంచి 170 రూపాయల ప్రైస్ IPOలో పెడితే అది చూడండి ఓపెన్ అవ్వడమే 450 రూపాయలకు ఓపెన్ అయింది. అంటే ఆల్మోస్ట్ జస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 3x అనుకుంటే, ఈ 3x నుంచి స్టాక్ అరౌండ్ 1200కు పోయింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 3x ఇచ్చేసింది. అంటే IPO వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ 5 to 6x అనుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇంత పెరిగిన స్టాకు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటారు కంపల్సరీ. సో అలా పడిపోయింది అన్నట్టు. సో ఇది మంచి ఆపర్చునిటీ అని మనం అనుకోవచ్చు, నేనైతే అనుకుంటున్నా. చూడండి మీ ఇష్టం. నా ప్యాటర్న్ ప్రకారం ఇదొక ఓకే హెడ్ అండ్ షోల్డర్గా నేను అనుకుంటే, కొందరు ఏంటంటే ఇలా కూడా డ్రా చేసేసుకుంటారు, కొందరు ఒక రేంజ్ లెక్క. నేను అలా డ్రా చేయను, ఎవరిష్టం వాళ్ళది, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయింది ఇది. ఓకే,
సో ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయిపోయి మంచిగా ఇక్కడికి వచ్చేసింది. బేసికల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటాం ప్రతిసారి, ఈ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్కి పైన కింద విక్ ఉంటే అంత సాటిస్ఫైడ్గా స్ట్రాంగ్గా లేరు అని అర్థం చేసుకోవచ్చు. దీనిపైన మూవ్ అయింది కానీ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది కదా, ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చారు కదా. అందుకే ఇది స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా లేనప్పుడు మనం కొంచెం వెయిట్ చేయడం చాలా బెస్ట్. ఎంటర్ అవుతే దీనికి విక్ లేకపోతే దీనిపైన ఎంటర్ అయ్యి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇక్కడ వరకు ప్రాఫిట్ వచ్చేది, బుక్ చేసుకునేవాళ్ళు. ఇది ఒకటి ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై ఎవడు మరి, వీడు ఆల్ టైమ్ హై ఈ క్యాండిల్ వాడు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందా, ఇది కూడా ఒక బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ పైన కింద విక్ హెవీగా ఉంది, ఇక్కడ కూడా మనం ఎంటర్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు, ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు అంటే ఫస్ట్ క్యాండిల్తో ఎంటర్ అవ్వకూడదు, ఎందుకంటే బిగ్ క్యాండిల్. సెకండ్ థింగ్ ఏంటంటే విక్ ఉంది కాబట్టి ఎంటర్ అవ్వకూడదు. ఈ 2 థింగ్స్. అందుకే మనం వెయిట్ చేస్తే మంచి ఇంకొక ఆపర్చునిటీ వరకు కింది వరకు వచ్చేసింది. ఇక్కడ మనం చూడాల్సిన ఆపర్చునిటీ అన్నట్టు, ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా, కొంచెం అక్యుములేషన్ చేసుకుందామా అని మీరు ఓన్గా డిసైడ్ అయ్యి మీరు తీసేసుకోండి. నేను ఆల్రెడీ దీన్ని తీసుకున్నా. ఇక్కడికి వెళ్ళినప్పుడు 100-120% ఉండే, ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది 50%కి. నో ప్రాబ్లం, దీనికి కొంచెం అక్యుములేట్ చేసేసుకుంటా. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఓకే, చూడండి డిఫెన్స్ స్టాక్స్ అన్నీ ఎలా పడిపోయినాయో. పర్లేదు, మనకు టైం వస్తుంది పెరగడానికి, అది మీరు ఆలోచించుకోండి. సో ఇది దివాళీ సెకండ్ స్టాక్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.